ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రజలందరి సమగ్ర ఆరోగ్య సమాచారాన్ని సేకరించేందుకు వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని చేరువ చేయడంతో పాటు సత్వర సమగ్ర చికిత్సలే లక్ష్యంగా దీన్ని రూపొందించనున్నారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించి ఆరోగ్య కార్డులను అందిస్తారు. తెలంగాణ ప్రజలందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించేందుకు వైద్యారోగ్య శాఖ రంగంలోకి దిగింది. ఈ మేరకు అవసరమైన కార్యాచరణను వైద్యారోగ్య శాఖ ప్రారంభించింది. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బోధనాసుపత్రుల్లో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా గుర్తింపు సంఖ్యను విధిగా నమోదు చేయాలని జాతీయ వైద్య మండలి ఆదేశించింది. బోధనాసుపత్రులకు చికిత్సల కోసం వచ్చే వారి వివరాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సంఖ్యతో పాటు ఆభా సంఖ్యను తప్పనిసరిగా నమోదు చేయాలంది. ఈ నేపథ్యంలో రోగుల హెల్త్ ప్రొఫైల్ అవసరం ఉంటుందని వైద్యారోగ్య శాఖ పేర్కొంటోంది. హెల్త్ ప్రొఫైల్ ఆధారంగా రోగి ఆరోగ్య సమస్యలను ఖచ్చితంగా గుర్తించి రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందని వైద్యాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి వ్యక్తికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇస్తారు. రోగి అనారోగ్యం, అప్పటి వరకు పొందిన వైద్యం, వాడుతున్న మందులు, ఇతర ఆరోగ్య సమస్యలు, జీవనశైలి వ్యాధులు, వైద్యుల అభిప్రాయం సహా అన్ని అంశాలు డిజిటల్ రికార్డు రూపంలో అందుబాటులో ఉంటాయి. వైద్యం కోసం ఎక్కడికి వెళ్లినా వివరాలన్నీ వైద్యులకు అందుబాటులో ఉండటంతో మెరుగైన వైద్యం అందించడం సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో రోగుల గోప్యతను పాటిస్తూనే అవసరమైన వారికి మాత్రమే ఆయా వివరాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు. మొదట ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారి ప్రొఫైల్ను రూపొందించేలా ఇంటింటికి వెళ్లి ప్రజల పూర్తి ఆరోగ్య వివరాలను సేకరించాలా అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అందుకే అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలిస్తోంది.